అసలు ఈ కోటీశ్వర్ల కథ ఏంటి, ఈ ఊరికొచ్చిన కష్టమేంటో తెలుసుకోవాలి అంటే ముందు మా ఊరిని మీకు పరిచయం చేయాలిగా. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. అందమే కాదు, అంతకు మించిన అమాయకత్వం, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం ఈ పల్లెటూరు. కులం, మతం అన్న పదాలకు దూరంగా వ్యక్తికి, వ్యక్తిత్వానికి విలువనిచ్చే మంచితనం మా ఊరి సొంతం. కష్టమైన నష్టమైన భూమినే నమ్ముకుని పచ్చటి ప్రకృతి ఒడిలో పెరిగిన మంచి మనసు కలిగిన మనుషులు మా ఊరి సొంతం. ఇదంతా ఒకప్పుడు. మరి ఇప్పుడు ₹1 సంపాదన లేకపోయినా ఇక్కడుండే ప్రతి గడప గడప కోటీశ్వర్లే. అలాంటి ఈ కోటీశ్వర్ల గ్రామానికి ఒక కష్టం వచ్చింది. ఆ కష్టానికి కారణం నోటుకు ఓటు నమ్ముకున్న ప్రజలదా, ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకులదా, ప్రభుత్వాలలోని పాలకులదా? ఎవరిది ఈ నిర్లక్ష్యం ఎవరిదైనా బాధపడుతున్నది మాత్రం ఈ ఊరి ప్రజలే. చిన్నప్పటి నుంచి నాకు ఇంత దారుణం ఎప్పుడు లేదు. కాళ్ళు ఆసేది, ముఖం ఆసేది, చేతులు కీళ్ళు ఆసేది, ఇవన్నీ నాకు ఎప్పుడు లేవు. ఇప్పుడు ఈ సంవత్సరమే వచ్చినాయి నాకు. అవి ఎందువల్ల వస్తున్నాయి అనేది ఇప్పటి వరకు ఒక కన్క్లూషన్కి ఎవరు రాలేకపోయాము. అందరం కూడా సఫర్ అయ్యాము. మా ఫ్యామిలీ కూడా దానిలో అందరం, మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరం సఫర్ అయ్యాము. కాళ్ళు వేయడం, ఈ చేతులు మొఖాలు కందిపోవడం, ఈ మోకాల మీద డాట్స్ రావడం సుమారు నాకైతే ఒక 10 రోజుల నుంచి ఉంది. ఊర్లో అయితే ఒక 20-25 రోజుల నుంచి, ఒక నెల నుంచి కూడా ఉంది. హాయ్, దిస్ ఇస్ బాలమురళీకృష్ణ ఫ్రమ్ బాడ్సారి బాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మా ఊరి కథలో అనే సిరీస్ నుంచి మన ఫస్ట్ వీడియో ఇది. యాక్చువల్లీ మన ఫస్ట్ డాక్యుమెంటరీ కూడాను. ఈ వీడియో ద్వారానే మా ఊరిని అయితే మీకైతే చూపించబోతున్నాను. మాది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని తాడిపర్తి అనే ఒక చిన్న గ్రామం. మన సొంత ఊరి గురించి చెప్పుకునేటప్పుడు ఆ ఫీలే వేరుగా ఉంటుంది. మనం ఎదిగి ఎన్ని అడ్రస్లు మార్చినా కూడా ఆ ఫీలే రాదు కదూ. సుమారు 1350 కుటుంబాలు గల ఒక చిన్న పల్లెటూరు. విభిన్న కులాలు, విభిన్న వృత్తులు. కష్టం చేయడానికి 1135 ఎకరాల సాగుభూమి. మా బాధలు చెప్పుకోవడానికి అనేక రకాల దేవతామూర్తి ఆలయాలు.
వీటన్నిటితో పాటు ఈ ఊరు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇక్కడ వారి జీవనశైలిని అంతా కూడా చిన్న చిన్న కథల రూపంలో అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మన కథల్లోకి అయితే వెళ్ళిపోదామా? చేయండి మరి. ప్రపంచంలో ప్రతి కథ ఆకలి తీరాకే మొదలవుతుంది. మన కథ మాత్రం ఆకలి తీర్చే వ్యక్తి నుంచి మొదలవుతుంది. ఇంకా అర్థం కాలేదా? రాజ్యం లేని రాజు కిరీటాన్నే తన తలపాగా మార్చుకొని, రైతు కూలీలను సైతం తన సైన్యంగా మార్చుకొని, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, దేశం మొత్తానికే ఆకలి తీర్చడానికి ఆరుగాలం కష్టపడుతున్న రైతన్న, నీకు వందనం. నా పేరు నీలం కోదన్నరెడ్డి. మా తండ్రి గారి పేరు తిరుపాలరెడ్డి. మేము మా నాన్న కూడా వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చి నేను వ్యవసాయం చేస్తున్నా. చిన్నప్పుడు అంటే నాకు ఇంచుమించు ఇప్పుడు 55-60 సంవత్సరాలు వస్తున్నాయి. అప్పుడు మేము ఎద్దులతో వ్యవసాయం చేసేవాళ్ళమే. ఎద్దులతో చేసేవాళ్ళమే. బొద్దుళ్ళు అని చెప్పి ఒకరికొకరం సహాయం చేసుకునేవాళ్ళమే. నేను ఒక రైతుకు పోతే వాళ్ళు మాకు వచ్చేవాళ్ళు. అట్లా ప్రతి పనిలో, కలుపులో కానీ, నాట్లలో కానీ, దున్నే దాంట్లో కానీ, ఇట్లా కుప్పలు నూర్చే దాంట్లో కానీ అన్నింటిలో కూడా అప్పుడు మేము ఒకరికొకరం సహాయం చేసుకునేవాళ్ళమే. మాకు డబ్బులతో పని ఉండేది కాదు అసలు. మేము కష్టపడి పని చేసేవాళ్ళమే. మన దేశంలో ఎన్నో రకాల వ్యాపార పంటలైతే ఉన్నాయి. కానీ మా ఊర్లో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వ్యాపార పంట ఏదైనా ఉంది అంటే అది తమలపాకుల తోటల పెంపకమే. ఇది మా మండలంలోనే కాదు, మా నెల్లూరు జిల్లాలోనే A1 క్వాలిటీ తమలపాకులు మా ఊరి సొంతం. మాది మా తాడిపత్రి గ్రామం. నా పేరు దొడ్ల సేనయ్య. ఇప్పుడు ఏంటంటే తోటలు ఆగుదోట్లు పోసుకొని వ్యవసాయం చేసుకుని ఏదో బతకదామని ఆగుదోట్లు పోసుకొని, ఇది వరకు ఏంటంటే ఆగుదోట్లు పోసుకోవడం అమరుడు ఎంతో బాగా బతికేది. అట్లాంటిది ఇప్పుడు ఆగుదోట్లు పోసుకుంటే ఏదో మాకు జీవనాధారం చిక్కక ఏదో ఒక 10 కుంట్ల తోట పోసుకొని బతకదామని అనుకుంటే లేబరం మేము ఆ 10 కుంట్ల తోట కూడా ఏదో చేతికి మూతికి రాకుండా కొయ్యలు అతకుండా ఇట్లా అలవాటు ఇచ్చిపోతున్నాము. ఏడు పోసుకుంటే కొంత దెబ్బతిని, కొంత బాగుండి ఇట్లా ఏదో చేసుకోలేక ఇదిగో ఎట్టుంది. ఎట్టుంటే కూడా మార్కెట్లేదు, వీటికి మార్కెట్ లేక బొంబాయి నాగపూర్ పూర్ణ అటుపోక అల్లాడిపోతున్నాం. లోగులు చేసి లాక్ అయిపోక ఇప్పుడు రైతే రాజు అనే పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు రైతు రాజు కాదు, రైతు సేవకుడిగా మారిపోయే పరిస్థితి దగ్గరకి వచ్చేసింది. ఇప్పుడు పిల్లకాయలు చదువుకోవడం కానీ ఇట్లా పని చేసేవాళ్ళు కూడా చాలా మంది తగ్గిపోయిన దానివల్ల ఎప్పుడు ఒక మేస్త్రి కింద ఆధారపడాల్సి వస్తుంది. ఈరోజు ఇప్పుడు ప్రతిదీ డబ్బుతో పని అయిపోయింది. పిండి కొట్లే పోయి ఇంతకుముందు ఎరువు తోలుకుండే వాళ్ళమే. ఇప్పుడు ఏంటంటే పిండి కొట్లే పోయి పిండి కట్టలు తెచ్చుకోవాలి, యూరియా కట్టలు తెచ్చుకోవాలి, అమోనియా కట్టలు తెచ్చుకోవాలా, సల్ఫేట్ కట్టలు తెచ్చుకోవాలా, పొటాష్ కట్టలు తెచ్చుకోవాలా. పొటాష్ కట్ట వచ్చేసి 1800 రూపాయలు, సల్ఫేట్ కట్ట వచ్చి 1000 రూపాయలు, యూరియా కట్ట వచ్చి 400 రూపాయలు. ఈ గవర్నమెంట్ రేట్ అంటది, గవర్నమెంట్ రేటుకి ఎక్కడ దొరకటంలా. ఇదివరకే కనీసం తాడిపత్రులు 200-250 లాగుదోట్లు ఉండేది. రోజు తాడిపత్రులు 7 లోడు పట్టగట్టి పంపిస్తే బొంబాయి పోయేది. ఇప్పుడు ఏంటంటే తోటలు ఈ తుఫాన్లు వర్షానికి తోటలు కాక దెబ్బతినిపోయినాయి. కనీసం ఒక 12 ఎకరాలే ఉంది. ఇప్పుడు ఈ 12 ఎకరాల్లోనే కనీసం 30 మంది జీవిస్తూ ఉంటారు దీంట్లోనూ. ఇప్పుడు ఈ తమలపాకులు సీజన్ ఏంటంటే 6 నెలల సీజన్ ఇది. ఈ 6 నెలలు ఏంటంటే కూలి మనిషి వస్తే 400 రూపాయలు ఇవ్వాలా, వాళ్ళకు కూడా పని చెక్క నాకు తిప్పలు పడుతూ ఉన్నారు. ఏదో కష్టపడి పండించడం అనుకుంటే దళారీ వ్యవస్థ. ఇంతకుముందు ఏంటంటే మన ఇంటికి వచ్చి మనకు డబ్బులు కట్టి, మన ఇంట్లో కాటా వేసుకొని మనకు డబ్బులు కట్టి తీసుకోము. ఈరోజు అప్పు ఎత్తుకొని పోతున్నాడు, వాడు ఇస్తాడో సస్తాడో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇక్కడ మా చుట్టుపక్కల ఏరియాలో కూడా ఎక్కడ గోడౌన్లు కూడా లేవు దాచిపెట్టుకునేదానికి కూడా. వర్షం వచ్చినా లేకపోతే ఏదన్నా ఇబ్బంది వచ్చినా కూడా వీటిని మన స్టాక్ పెట్టుకునేదానికి కూడా లేదు. వాళ్ళు అడిగిన దానికి 3 దగ్గరకి అమ్మేసేయాలా. వాడు డలార్ ఏంటంటే వాడు ఇష్టరాజ్యంగా వాడు బుద్ధిపడిన కాడికి అడుగుతా ఉండు, బుద్ధిపడిన కాడికి తీసుకొని పోతా ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేసే వాడు లేడు. అట్టయిపోయి రైతులు నష్టపోతా ఉన్నారు. దేశానికే వెన్నెముక రైతన్న ఇలాంటివి పుస్తకాల్లో రాసుకోవడానికి, చదువుకోవడానికి మాత్రమే పనికొస్తాయి మన దేశంలో. ఒక సినీ నిర్మాత తన సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి మన దేశంలో అన్ని అవకాశాలు ఉంటాయి. కానీ ఒక రైతు తన కష్టాన్ని చెమటగా మార్చి ఆరుగాలం పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కోసం రైతన్నకు నేటికీ పోరాటాలే మన దేశంలో ఒక రైతుకు దక్కని గిట్టుబాటు ధర దళారీ వ్యవస్థలకు దక్కుతుంది. ఇంతకన్నా మన దేశంలో విడ్డూరం ఉంటుందా?
ఈ తమలపాకు తోటల రైతులు తమలపాకులను సాక్షాత్తు లక్ష్మీదేవిగా అయితే కొలుస్తారు. యాక్చువల్లీ ఒకప్పుడు ఈ తమలపాకు తోటలు వేసుకుంటేనే లక్ష్మి అనేది అట్టే వచ్చి పడేదన్నమాట. బట్ కానీ పరిస్థితులు అయితే అట్టలేవు ఈ రోజుల్లో. ఈ గుట్టకాలు రానప్పుడు బాగా అమ్ముతున్నాయి. ఈ గుట్టకాలు ఇవన్నీ వచ్చిన తర్వాత అమ్మడంలే. బొంబాయి కూడా పోతే ఈ ఎక్స్పోర్ట్ బొంబాయి నుంచి పాపడ ఆకులు బోరోడా అట్టంతా పంపించేవాళ్ళు. బాగా అమ్మేది, మంచి డబ్బులు వచ్చేది, విపరీతంగా డబ్బు. ఇప్పుడు ఏంటంటే బాంబేకి ఆకులు పోవు కాబట్టి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో లోకల్ సేల్కి అమ్ముకుంటాము. లోకల్ సేల్స్కి అమ్ముకుంటూ ఇదే మా జీవనము. అంటే మా పెద్దోళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి మేము కూడా ఆ వృత్తిని బాగొట్టకుండా చేసుకుంటూ జీవిస్తున్నాం. మేము కరోనా టైంలో కూడా మనుషులందరూ ఎక్కడ పోయి చచ్చిపోతున్నారు, ఎక్కడ అంతా గందరగోళం అయిపోయి ఇంట్లోంచి బయటికి పోని పరిస్థితుల్లో కూడా మేము రైతులు పండించి దేశానికి అందించినాం. కానీ మా వస్తువును మేము ఇదిగో మా రేట్ ఇంత, మా ఖర్చు ఎంత అయింది, మా రేట్ ఇంత అని చెప్పే పరిస్థితి మాకు లేదు. మేము దాచిపెట్టుకునే పరిస్థితి లేదు. గోడౌన్లు లేవు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు. కనీసం గోడౌన్లు కానీ లేదా మాకు ఏదైనా సహాయం కానీ చేస్తే మేము కొంత నిలదొక్కుంటాం. ఈరోజు వ్యవసాయం ఉద్రనైనా ఏదో టౌన్కి పోయి బతికితే పోతుందని చెప్పి పల్లెలన్నీ ఖాళీ అయిపోయి టౌన్కి పోయే పరిస్థితి వస్తుంది. మన దేశంలో ఇప్పటి వరకు రైతుల ఆత్మహత్యలే చూసాము. అలాంటిది మన దేశంలో ఉన్న రైతులు మొత్తం కేవలం 3 సంవత్సరాలు వ్యవసాయం చేయకపోతే ఏమవుతుందో తెలుసా? దేశం మొత్తం ఆకలి చావులే. ఇంకెక్కడ ప్రభుత్వాలు, ఇంకెక్కడ పాలకులు. అలాంటి రైతు నేటికి ఒక సామాన్యుడే. ఇలాంటి గొప్ప రైతులకు ప్రభుత్వం నుంచి సాయం కాదు, న్యాయం కావాలి. రైతుల కష్టానికి తగిన గుర్తింపును కల్పించడం, దళారీ వ్యవస్థలను కూకట వేళ్లతో సహా నిర్మూలించడం, గ్రామ స్థాయిలోనే పండించిన పంటలకు స్టోరేజ్ రూమ్స్ ను ఏర్పాటు చేయడం. ప్రభుత్వాలు ఇవన్నీ చేస్తేనే కదా రైతే రాజని మనం సగర్వంగా చెప్పుకునేది. మన దేశంలో ఇలాంటి మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ జై జవాన్ జై కిసాన్. మా ఊరిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. అది మంచైనా చెడైనా తమ జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా కష్టాన్నే నమ్ముకుని బ్రతికే ఇలాంటి కష్టజీవుల కథలను మీకు చూపించాలిగా. మన దేశంలో అతి పెద్ద కుటీర పరిశ్రమ ఏదైనా ఉంది అంటే అది చేనేత పరిశ్రమే. ఒకప్పుడు స్వర్ణయుగం చూసిన ఈ చేనేత పరిశ్రమ నేడు విద్యుత్ మగ్గాల చప్పుళ్ల దాటికి తన ఉనికినే కోల్పోయింది. మేము చేనేత కార్మికులము. మేము ఇంతకుముందు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ వృత్తి చేస్తూ ఉన్నాము. మా తల్లిదండ్రులు కూడా అదే వృత్తిలో జీవనం సాగిస్తున్నారు. తర్వాత మేము చదువు అయిపోయిన తర్వాత మేము చదువుకోలేక మేము ఈ చేనేత రంగంలోకి దిగాము. అప్పుడు కొంచెం బాగానే ఉండింది. మరీ కరోనా పోయిన తర్వాత మా పరిస్థితి అంటే మరీ దారుణంగా తయారైపోయింది. 3-4 నెలలు మొగ్గాలకి పాగలు ఇచ్చేవాళ్ళు లేక మేము అదేవిధంగా ఖాళీగా ఉండి ఏ పనులు చేసుకోలేక మరీ ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు పడ్డాము. మళ్ళీ కరోనా పోయిన ఒక 3 నెలల తర్వాత మళ్ళీ పాగలు ఇచ్చారు కానీ మళ్ళీ కూలీలు చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మేము జాకెట్లు అవి నేసుకుంటున్నాము. ఆ జాకెట్ల మీద కొంచెం కూలీలు ఒక 6,000-6,500 అట్లా ఇస్తున్నారు కాబట్టి చీరకే ఏదో 1,200 అట్లా గిట్టుబాటు అవుతుంది కాబట్టి ఎలాగో జీవనం సాగిస్తున్నాము. మన దేశంలో సుమారు 3,000 కులాలు ఉన్నప్పటికీ తమ ప్రాణాలనే పణంగా పెట్టి నేటికి తమ కులవృత్తినే నమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు మా ఊరి కల్లుగీత కార్మికులు. లిక్కర్ దందాలలోని రంగురంగు సీసాలతో తమ జీవితాలే చిన్నాభిన్నంగా మారిపోయిన ఏ రోజుకైనా ఈ కల్లుగీత ద్వారానే తమ నుదిటి రాతలను మార్చుకోవాలనే ప్రయత్నంలో నేటికీ చెట్ల మీదే తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్న మన కల్లుగీత కార్మికుల కష్టాలను మీకు చూపించాలి. గీత కార్మికులు మేము ఎన్నో సంవత్సరాల నుంచి గీసుకుంటా ఉన్నాము.
కానీ ఈ కుల వృత్తి అనేది తగ్గిపోతూ వస్తుంది. పిల్లలు ఎవరు ఎక్కి రావడం లేదు. రెండోది ఎక్కి రావాలన్నా కూడా ఇక్కడ వ్యాపారాలు కూడా లేవు. వ్యాపారాలు లేక మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. కనీసం 200 రూపాయలు కూడా గిట్టడం లేదు రోజుకి వచ్చి. అయ్యా మందులు మాకులకి మా పిల్లలకి మాకు సరిపోతుండయి. అదే కుటుంబం జరిగేది కూడా కష్టంగా ఉంది. 50 కుటుంబాలలో ఒక 20 కుటుంబాలే ఇప్పుడు అంత 15 మంది కూడా గీయటం లేదు. అదే గీసుకుంటా దాన్ని నడుపుకుంటా వస్తామన్నారు. మా చేత కార్మికులు కూడా తగ్గిపోయే అవస్థ వచ్చేసింది. ఈ రోజుల్లో మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుందిగా. మరి పల్లెటూరులో అయితే, మరీ ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉండే పల్లెటూరు అయితే కత్తులు గొడ్డలతోనే కదా పని. మేమంటే మా తాత మా నాయన ఇదే పని నేర్పిస్తారు. కొనుం పని, కమ్మర పని చేస్తాం. కత్తులు గిత్తులు తయారు చేసేవాళ్ళు మేము. ఆ రోజులు మా నాయన వాళ్ళు ఇదే చేశారు. మా నాయన వాళ్ళు పోతా నాకు ఇదే పని నేర్పించారు. ఏదో పూటకి పని చేసుకుంటా బతకతానే ఉన్నాను. ఆ మాటలు దాన్ని అబ్బాయిని పెట్టుకొని అంతా ఇట్లా పని చేసుకుంటా పూట గడుపుకుంటా ఏదో కాలం గడుపుకొని పోతా ఉన్నాను. అప్పుడు పట్టి మార్పుని వేస్తున్నప్పుడే ఒక రకంగా బతుకులు బాగున్నాయి. అంటే ఇంట్లో కుటుంబానికి కానీ దానికి కానీ అప్పుడు ఇచ్చిన రూపాయలకి అప్పుడు వచ్చే పప్పు బేళ్ళు అన్నీ కూడా కుటుంబం జరుపుకుంటా కూడా పిల్లకాయల్ని అంత చదివించుకుంటున్నాం. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన కాడి నుంచి పరిస్థితులు తారుమారైపోయాయి. కూలీలు లేవు, జరుగుబాటు తక్కువగా ఉంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేదు. మా తాడిపత్రిలో 50 కుటుంబాలు ఉన్నాయి, గౌడు కార్మిక కుటుంబాలు. వాటిలో 20 కుటుంబాలు కలిగిసుకుని బతికేవాళ్ళు. కరోనా రావడం వల్ల అందరూ కొంతమంది ఎక్కలేక, కొంతమంది గీలేక నిలబడిపోయారు. వ్యాపారం లేక నిలబడిపోయాము. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నాము. ఈ 10 మంది కూడా వ్యాపారం లేక కొంతమంది ఎక్కలేక కొంతమంది నిలబడిపోయి, గతంలో ఒక జగ్గు కళ్ళు 20 రూపాయలు అమ్మాయి, ఇప్పుడు 10 రూపాయలు కూడా తాగే పరిస్థితులు లేవు. ఈ అందరూ ముందుకి మద్యానికి బానిస అయిపోయారు. అదే మా తాడిపత్రి గ్రామంలో వీవర్స్ వచ్చేసి 150 కుటుంబాలు చేనేత వృత్తి మీద బతుకుతున్నాయి. ఆ వృత్తి గిట్టుబాటు కాక భార్యాభర్తలు చేసినా కానీ రోజుకొచ్చి 250 రూపాయలు గిడుతుంటే పిల్లలను చదివించుకోవాలా, పోషణ చేసుకోవాలన్నా అర్థం కాక వేరే పనులకు వెళ్ళిపోతున్నారు. ఈ కూలీలతో పిల్లలు చదివించి చేయాలంటే అది అలివే పని కాదు. కాకపోతే ప్రభుత్వం ఏదైనా ఆదుకొని చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. మా ఊరిలో అందరూ కోటేశ్వర్లే అయితేనే మాకు కష్టాలు రావా, బాధలు రావా. మా కష్టాలని, మా బాధల్ని తీర్చగలిగేది మా ఊర్లో కేవలం 2 మాత్రమే. ఒకరు దేవుడైతే మరొకరు డాక్టరు. డాక్టర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. దేవునికి రూపాలు వేరైనా, ప్రార్థించే పద్ధతులు వేరైనా, ప్రార్థించిన ప్రతి మనిషి మనసుకు వచ్చిన కష్టాన్ని తీర్చగలిగేది ఆ భగవంతుడు ఒక్కడే. మా ఊరి ప్రజల కుల మతాలు వేరై ఉండవచ్చు, ప్రార్థించే ప్రదేశాలు వేరై ఉండవచ్చు, పాటించే పద్ధతులు కూడా వేరై ఉండవచ్చు. కానీ ఏ కులమైనా, ఏ మతమైనా ఎదుటి వారిని నేటికి రక్త సంబంధాలతో పిలుచుకోవడం, ఒక మతం ఎదుటి మతానికిచ్చే గౌరవం, ఇది మా ఊరి సొంతం. మా గ్రామం ఒక ఆధ్యాత్మిక గ్రామంగా జిల్లాలోనే చాలా గొప్ప పేరు ఉండేటటువంటి గ్రామం. ఈ గ్రామంలో సుమారుగా 25కు పైనే దేవాలయాలు నిత్య ధూపదీప నివేదనలతో నిత్యం కలకల్లాడుతూ ఉంటాయి. అదేవిధంగా గ్రామం కూడా పాడి పంటలతో సుభిక్షంగా ఉంటుంది. ప్రధానంగా మా ఊరిలో దేవాలయాలు పాండురంగస్వామి దేవాలయం, అదేవిధంగా రామమందిరం, హనుమాన్ దేవాలయం, తరువాత గ్రామ దేవతలు పోలేరమ్మ, లేదోటమ్మ, ఎల్లమ్మ, చౌడమ్మ, వివిధ దేవీ దేవతలతో నిత్యం మా గ్రామం ఒక ఆధ్యాత్మిక వాతావరణంగా విరాజిల్లుతూ ఉంటుంది. ప్రధానంగా ఇది ఈ గ్రామంలో శ్రీ శివశక్తి క్షేత్రం అనేటటువంటి నామంతో నూతనంగా ఈ గ్రామంలో ఒక శివాలయం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం దేవాలయం నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం బాలాలయంలో స్వామివారికి విశేషంగా ప్రతి సోమవారం అభిషేకాలు, అదేవిధంగా నిత్య దీపధూప నివేదనలు, మహాశివరాత్రికి కార్తీక మాసానికి విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి. తాడిపత్రిలో ఉన్న రుక్మిణీదేవి సమేత పాండురంగస్వామి వారి ఆలయం 1975వ సంవత్సరంలో పలుకూరి ఓబుల్రెడ్డి గారు మరియు వారి శ్రీమతి సీతమ్మ గార్ల ధరాతృత్వంలో నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి కూడా
ఏదో గొప్పగా, ఎంతో గొప్పగా భజనలు, పూజలు, కార్యక్రమాలు ఈ గ్రామస్తులందరూ కూడా తల చేయి వేసి నిర్వహించుకుంటున్నారు. ఈ గ్రామంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అదేవిధంగా అనేక మతాల వారు, అనేక కులాల వారు ఉన్నారు. వారందరూ కూడా అన్యోన్యంగా ఉంటూ ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ, ఆచార వ్యవహారాల విషయాల్లో ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు అన్యోన్యంగా ఉంటూ ఈ గ్రామంలో నివసిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైనా ఒక కార్యక్రమం అటువంటి జరుగుతుంటే ఆ కార్యక్రమానికి కులమతాలతో సంబంధమే లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అందరూ మేము హిందూ సోదరులు, ముస్లిం సోదరులు ఐకమత్యంగా ఉంటాం. మాకు ఎలాంటి కులమత భేదాలు ఏమి ఉండవు అనమాట. వాళ్ళ యొక్క కార్యక్రమాలైనా మేము పోతాము, మా కార్యక్రమాలకు వాళ్ళు వస్తాము. మేము వరుస పెట్టుకొని అన్న, మావ, తమ్ముడు అని చెప్పి మేము ఈ రకంగా అన్నదమ్ముళ్ళలాగా ఉంటాం అనమాట. హిందూ సోదరులు, మేము ముస్లిం సోదరులు అందరము అన్నదమ్ముల్లా కలిసిపోతాం అనమాట. మేము ఆడవాళ్ళు అయితేవి, లేడీస్లు అయితేవి, మగవాళ్ళు అయితేవి, మేము వాళ్ళ కార్యాలకు మేము పోతాం, మా కార్యాలకు వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏదైనా ఫంక్షన్, ఏదైనా దేవస్థానాలు తిరణాలు చేసుకుంటే మేము పోతాం. మాకు ఏదైనా ఫంక్షన్ అయితే మేము పిలుస్తాం, మాకు వస్తారు. మాకు ఎలాంటి ఇబ్బందులే లేవు. అందరూ కలిసిమెలిసి బాగుంటాం అనమాట. కాబట్టి ఈ యొక్క మసీదు చాలా కష్టపడి చాలామంది మాకు సహకరించారు. వాళ్ళ యొక్క దయ వల్ల మేము ఈ యొక్క మసీదు బాగా కట్టుకున్నాం. ఈ మసీదు కట్టుకున్నటాంచి మా యొక్క 60 కుటుంబాలు అందరూ 5 పూటలు నమాజ్ చేసేవాళ్ళు అయ్యారు. సమాజంలో అనేక మతాల వారు ఉన్నారు. ఆ మతాల్లోని మంచిని మనం తీసుకుందాం, మన మతాన్ని పాటిద్దాం, ఇతర మతాలను గౌరవిద్దాం. అదేవిధంగా ఒక గ్రామానికి విద్య, వైద్య, దేవాలయాలు అనేటువంటివి ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటాయి. వాటిని మనందరం కూడా కులమతాలతో సంబంధం లేకుండా పవిత్రంగా చూసుకున్నంత వరకు అవి 3 కూడా మనల్ని ఉన్నత స్థానానికి చేర్చేటువంటి అవకాశం లబ్ధిగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కులమతాలతో సంబంధం లేకుండా విద్యాలయాలను, దేవాలయాలను, వైద్యాలయాలను సక్రమంగా పవిత్రంగా చూసుకుంటూ ఉందాం. అదేవిధంగా ధర్మో రక్షత రక్షత, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం అనేటువంటిది మనల్ని ఏనాడు కూడా విడనాడకుండా మనల్ని ఉన్నత శిఖరాలు చేర్చేటువంటి అవకాశం పుష్కలంగా ఉందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం, తెలియజేస్తూ ఉన్నాం. ఇవి మా ఊరి కథలు. మీకు నచ్చాయా? మీరు ఇప్పటి వరకు చూసింది నాణ్యానికి ఒకవైపు మాత్రమే, మరి రెండో వైపు చూడాలిగా. అదే మా ఊరి కోటీశ్వర్ల కథలు. యాక్చువల్లీ మా ఊరంతా కోటీశ్వర్లు అయ్యాకే మా కష్టాలనేవి స్టార్ట్ అయ్యాయి. అసలు ఈ కోటీశ్వర్ల కష్టాలని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే 2004 నుంచి మొదలు పెట్టాలి. అది 2004 మా ఊరి ప్రజలు సునామీ గురించి మొట్టమొదటిసారిగా తెలుసుకుని ఉలిక్కి పడ్డ సంవత్సరం ఇది. 2020 కరోనా దాటికి కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతుంటే మొట్టమొదటిసారిగా భయపడ్డ సంవత్సరం ఇది. 2025 అసలు నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా అనుభవించిన సంవత్సరం ఇది మా ఊరి ప్రజలు. దీనికి కారణం ఓటుకు నోటు అమ్ముకున్న ప్రజలదా, ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకులదా, ప్రభుత్వాలలోని పాలకులదా? ఎవరిది నిర్లక్ష్యం ఎవరిదైనా బాధపడుతున్నది మాత్రం ఈ ఊరి ప్రజలే. 50 రోజుల నుంచి నాకు మొదలైంది. 50 రోజుల నుంచి తగ్గుతుండి మాత్రలు ఇంజక్షన్ వేసుకుంటే మళ్ళీ వస్తూ ఉండి మొత్తం అందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వరుస పెట్టిన అనమాట. 100% వచ్చింది అనమాట ఈ యొక్క జబ్బు. కనీసం 2000 మంది పైగా దీని బారిన పడినట్టుగా ఇప్పటి వరకు తెలుస్తుంది. వాళ్ళ అనారోగ్యం, మానసిక స్థితి వీటన్నిటిని కూడా ప్రభావితం చేసి మనశ్శాంతి లేకుండా సరైన నిద్ర, ఆహారం తీసుకోలేని పరిస్థితుల్లో గ్రామ ప్రజలందరూ కూడా ఉంటున్నారు. అసలు ఈ ఊరికి ఏమైందో తెలుసుకోవాలి అంటే ముందు మా ఊరికి ఉన్న సమస్యల గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే మా ఊరి కథలో పార్ట్ 2 కోసం మీరు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు గుర్తుంచుకోండి, నా పేరు బాలమురళీకృష్ణ, మాది తాడిపర్తి. ఇక ఉండనా మరి.